హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ ఒక దగ్గర దయ్యాల కొంప అని ఒకటి ఉంది, దయ్యాలు తిరుగుతాయంట. దాన్ని మనం వీడియో తీయడానికి అయితే వచ్చినాము. అయితే మనము ఇక్కడికైతే రావడం జరిగింది, కానీ లోపల నేను తిరిగేటప్పుడు ఒకటి వీడియో తీయడానికి కావాలి. మన దగ్గర కెమెరామెన్ లేడు కాబట్టి ఇక్కడనే ఎవడన్నా బొడ్డోడు ఉంటే వాడిని చూసుకొని సెట్ చేసుకుంటాము. అక్కడైతే బొడ్డోడు కనిపిస్తుంది నాకు, పోయి వాడిని అయితే అడుగుతాం. మరి వాడు తీస్తాడో లేదో తెలియదు. పోయినాడు పోదా. ఓకే, నీ పేరేంటిది? ప్రణయ్. సరే, ఇక్కడ వీడియో తీద్దాం అనుకుంటున్నావు, నువ్వు తీస్తావుగా? ఓకే రైట్. మనకైతే వీడియో తీయడానికి ఒక బుడ్డోడైతే దొరికాడు. వీడిని ఇప్పుడు తీసుకొని పోయి అక్కడ వీడియో తీస్తాం. మనం అనుకున్న ఏరియాకి అయితే వచ్చేసినాము, ముందరనే ఉంది, చూపిస్తా ఒకసారి చూడండి. బయట నుండి చూస్తుంటే మాత్రం ఒక మాదిరిగా ఉంది. ఓకే, వెళ్ళొచ్చు అనిపిస్తుంది. మరి వీళ్ళు చెప్పిన కథలకు తగ్గట్టుగా లోపల ఉంటుందో లేదో తెలియదు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. కెమెరా టర్న్ చేస్తున్నా, చూడండి మీరు కూడా. ఇదే వాళ్ళు చెప్పిన ఏరియా. ఇల్లు మామూలుగానే అనిపిస్తుంది, చుట్టూ చూసినట్లయితే మంచి ప్రకృతి అది ఇది అనిపిస్తుంది. కానీ మరి వాళ్ళు చెప్పిన కథలు మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. చూద్దాం. వచ్చేసినాం. ఇదే వాళ్ళు చెప్పిన ఇల్లు, నా వెనకనే ఉంది. ఇప్పుడు మనం లోపల పోతున్నాం. చూసినట్లయితే లోపల భయంకరమైనటువంటి దృశ్యాలు అవి ఇవి ఉన్నాయో లేవో తెలియదు. లోపలికైతే వెళ్దాం. మరి నేను వీడియో మీరు చూస్తున్నట్లయితే నేను వచ్చినట్టు, లేకుంటే రానట్లు. ధర బుట్టాడా ముందు లోపలికి వెళ్దామా, బావి దగ్గరికి వెళ్దామా? లోపల పోయి బావి దగ్గర పోదాం. మెయింటైన్ చేసుకో, దగ్గర. ఓకే, లోపలైతే చీకటిగా ఉంది. ఒక నిమిషం, లోపలైతే చీకటిగా ఉంది, ఎక్సైటింగ్ ఉంది. చెట్లు కూడా బాగానే ఉన్నాయి. ఏదైతే అయింది సార్. ఈ వీడియో కోసం నాకు లైకులు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబర్లు రావాలా? అది చూపించు. ఇక్కడ చూసినట్లయితే మందు సీసా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి నన్ను చూపి. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మందు బాబులు దీన్ని బాగా యూజ్ చేసుకున్నారు. అలా చెప్పినంత అయితే లేదు. లోపల వచ్చేసి ఆడేవో కుండలు ఉన్నాయి, మరి కళ్ళు కుండలు అనుకుంటా బహుశా. ఇల్లు మొత్తం ఒకసారి చూసేద్దాము. నాకు తెలిసి ఇది ఎవరు ఉండనందుకు ఎట్లుంది అంతే. ఓ నో, వచ్చి వచ్చాము. ఇక్కడ పుట్ట అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో నాగరాజు నాగరాణి ఉందో లేదో తెలియదు, కానీ పుట్ట అయితే ఉంది ఇక్కడ. చూద్దాం. అక్కడ ఇంకో రూమ్ ఉంది, ఈ రూమ్లోకి పోయే ప్రయత్నం కూడా చేద్దాం. అక్కడ వచ్చి చూస్తే కనిపిస్తుంది అబ్బాయి, ఒళ్ళు కూడా ఉన్నాయి ఏదైనా. ఇక్కడ పెద్ద పుట్టే ఉంది, పెద్ద పుట్టే. అటు నుంచి ఇంకో దారి ఉంది, ఇటు నుంచి పోవైతే లేదు. అటు నుంచి పోదాం. ఈలోపు నీ వెనక ఏదో రూమ్ ఉంది చూడు, ఈ రూమ్ అన్నమాట. వచ్చే లోపల వచ్చేసాయి. ఏం లేదు, అంత భయంకరంగా అయితే ఏం లేదు, కానీ ఓకే. ఏం వాడకపోవడం వల్ల ఇప్పుడు ఉంది అంతే. ఇటు నుంచి ఇంకో రూమ్ సరదాగానే అనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఏంది ఇది? ఈ ఐటమ్ పేరేందో నాకు తెలియట్లే. ఇక్కడైతే పెట్టింది, మరి చూద్దాం లోపలికి. ఓహో, ఈ రూమ్ సేఫ్ ఉంది నాయన. మొత్తం ఏముండదులే, సేఫ్టేగా. ఇక్కడ చూసినట్లయితే ఆ ఫోన్ ఇక్కడ నేను తీస్తా. ఇక్కడ చూసినట్లయితే మనకు మొత్తం తవ్వేశారు. ఈ విధంగా అయితే ఇల్లు ఉంది. చూశారు కదా, వాడకపోవడం వల్ల ఈ విధంగా తయారైనటువంటి ఈ యొక్క ఇంట్లో స్వైర విహారం మనం చేస్తున్నాము. ఇటు నుంచే వచ్చినాం మనము. ఇందాక కుండలు చూపించా. ఈ రూము పక్క రూమ్లోకి పోదాం అనుకున్నాం కదా, ఇప్పుడు పక్క రూమ్లోకి పోదాము. ఇదొక రూము.
ఇక్కడేమో పొయ్యిల మాదిరిగా పెట్టుకొని ఉన్నారు. ఇది బాబు ఇదన్నమాట. ఇందాక మనకు కనపడ్డ పెద్ద పుట్ట ఇదే. నాకు ఈ పుట్ట చూసినప్పుడల్లా రజనీకాంత్ డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది, పాము పుట్టలో చేయబెట్టారు కరవలేదా అని. ట్రై చేద్దామంటే వద్దులే, నన్ను తెలుస్తుంది. ఇక్కడ ఇంకో రూమ్ ఉంది, ఏం లేదు అంత గొప్ప హారిబుల్ అయితే ఏం లేదు. పుట్టనైతే చూసినాం కదా. ఇక్కడ ఇంకో రూమ్ ఉంది, అందులో పోదాం. చూసినట్టు ఏం లేదు. ఇది ఖాళీ ఓ బెడ్రూమ్ లాగా ఉంది అంతే. చూసుకున్నట్లయితే ఈ విధంగా మంచి బెడ్రూము, ఇటు నుంచి పొలాలు అవన్నీ. ఈ రూమ్లో దయ్యాలు అయితే ఇంట్లో దయ్యాలు అయితే లేవు, కానీ ఎన్నికి నడవాలి బాబు నువ్వు. ఈ రూమ్లో దయ్యాలు అయితే లేవు, కానీ ఇంట్లో ఎక్కడ చూసినా మందు గ్లాసులు, మందు సీసాలు, వాటర్ బాటిళ్ళు అవి ఇవి ఉన్నాయి. మందు బాబులు మంచి సిట్టింగ్ వేయడానికి ఉన్నటువంటి ప్రదేశం లాగా ఉంది. పద ఎన్నికి నడుక. బయట ఏదో బావి కూడా ఉంది, అది కూడా చూద్దాము. ఇక్కడ ఏదో స్టోరీ చెప్పారు, ఆ స్టోరీ కూడా బావి దగ్గర చెప్తాను మీకు. కదా మనం ఆ రూమ్లో వచ్చి ఈ రూమ్లో నుంచి వెళ్తున్నాము. అలాగే వెనక్కి నడుచుకుంటూ పండుగ నడువ. ఇంకా 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 వెళ్ళిపో. ఈరోజు మనం చూసినటువంటి హర్రర్ హౌస్ ఇది. చూసుకున్నాం కదా ఇల్లు. ఇది ఒకటి ఉంది, దీన్ని కూడా చూసుకున్నాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నాడు, ముళ్ళు ఉన్నాయి బాగా. ఈ మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఒకసారి చూద్దాం మనం. చినుకులు పడుతున్నాయి ఇక లోపల చూపిస్తా లేదు. ఒక నిమిషం నేను పోతున్నా, నువ్వు రావా? ఓకే. ఏం లేదు, ఖాళీ ఇదన్నమాట. అటు ఇటు తిరగడానికి ఈజీగా సులభంగా ఉంది. వర్షం షురు అంత గొప్పగా భయంకరంగా లేదు కాబట్టి ఇటు సైడ్ వచ్చి తీవా. ఇదన్నమాట. సార్ వీడియో ఆపు, వీడియో ఆపు. చూశారుగా ఇట్లుంది. ఇంటి లోపల అయితే ఏం గొప్పగా లేదు, భయపడేంత అయితే ఏం లేదు. మరి చూద్దాం, నేను ఇట్లుండే వచ్చే ప్రయత్నం చేస్తా. హర్రర్ హౌస్ అంతే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. అటు చూపి. ఇదన్నమాట లోపల చూపి. నేను ఇక్కడ నుంచి దిగుతా. ఇదన్నమాట బావి. ఈ బావికి ఒక హిస్టరీ ఉందని చెప్పారు. అప్పట్లో ఇక్కడ ఏదో టెంపుల్ ఉండేదంట. ఒక 70 నుంచి 100 సంవత్సరాల క్రితమే అది మొత్తం శిథిలం అయిపోయింది, ఓన్లీ బావి మిగిలిపోయిందని చెప్పారు. ఇందులో అంటే ఇది కూడా మూసేద్దాం అనుకున్నారు, కానీ ఈ వాటర్ ఫుల్ ఉండేయంట, పక్కన పొలాలకు పనికి వస్తుందని చెప్పి బావి అలాగే ఉంచేశారు. ఆ తర్వాత నుంచి ఇక్కడ చాలా అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. చూద్దాం లోపలికైతే పోయి అవాంఛనీయ సంఘటనలు ఉన్నాయా లేవా. వీలైతే ఇటు రావచ్చు లోపలికి. ఇలా ఉంది బావి. కొత్తగా ఉండేది చాలా వరకు నిండిపోయింది అనమాట. వచ్చి మట్టితో కూరుకుపోయింది. ఇప్పుడు లోతు తగ్గిందని చెప్తున్నారు. మన పోవాలంటే అక్కడ ఉన్నాయి మెట్లు. ఆ మెట్ల దగ్గర నుంచి అది పోయే ప్రయత్నం వద్దులే, ఇప్పుడు దిగేద్దామా. ఇట్లే పోదాం. ఏమైనా పాయింట్లు కనుక మిస్ అయితే నేను ఎడిటింగ్లో కూడా చెప్తాను మీకు. ఎందుకంటే చిన్నపాటి టెన్షన్ ఉంది, అన్నీ గుర్తు రావట్లేదు టైంకి. లోపలికి దిగేది కావట్లేదు. అటు నుంచి అయితే ట్రై చేస్తాను నేను. ఏదో చెక్కింగ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. ఇక్కడ నుంచి చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంది. అవును, నా వాయిస్ అలాగే వస్తుందో లేదో. వాయిస్ పెద్ద చేస్తానండి. మొత్తం చివరి దాకా దాదాపు వచ్చేసినాం. అదొకసారి
వీడియో ఆపి బండి మీద నొక్కి రికార్డ్ స్టార్ట్. వీడికి వచ్చినాము వీలైనంత తొందరగా అయిపోగొట్టుకోవాలి. వర్షం వస్తుంది, మళ్ళీ ఎక్కడి నుంచి తడికి ఏం ఫామ్లు వస్తాయో తెలియదు నాకు. అందుకే రికార్డ్ అయితే అవుతుంది. చివరి దాకా అయితే వచ్చేసినాం. కానీ ఏం లేదు, నాకు అది చెప్పిన విషయం ఏంటంటే ఇందులోనే ఇప్పటి వరకు 4 ఇస్తారంట. తెలియదు, 4 ఇస్తారంట ఇక్కడ. అప్పటి నుంచి ఇటువైపు ఎవరు రాదు. అక్కడేదో ఓడ ఉంది చూడండి, చూడటానికి భయంకరంగా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ నుండి అయితే ఇంకా బాగా చూపించచ్చు. అది ఎక్కడానికి ట్రై చేస్తా ఒకసారి, చూద్దాం. జూమ్ కొంచెం కొద్దిగా చాలు. ఊడలు ఉన్నాయి ఇక్కడ, ఎక్కడ ట్రై చేద్దాం. వద్దులే, మొత్తం సీఎం నుండి కొడుతున్నాయి. ఓకే, వచ్చేస్తున్నా. పైకి అయితే వచ్చేస్తాయి కదా, ఏం భయం అయితే లేదు. నాకు తెలిసిన దాన్ని బట్టి ఇక్కడికి వచ్చి మొత్తం వీడియో తీయడము తిరగడము జరిగింది క్యూరియాసిటీ తోటి. అయితే మొత్తం తిరిగిన తర్వాత తెలిసింది ఏందయ్యా అంటే ఇక్కడ దయ్యాలు భూతాలు ఆత్మలు లాంటివి ఏమీ లేవు. హ్యాపీగా ఇంటికి రావచ్చు, సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు, వెళ్ళవచ్చు. చూశారుగా, అది వీడియో అయితే ఇంతేనండి. ఎండింగ్లో బాయ్ చెప్పేది వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే వర్షం కారణంగా. మీరు మాత్రం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.